బట్టి విక్రమార్క కథలు. పూర్వం దారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు భోజరాజు. అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దానగుణంలో, దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నింటికంటే అతనికి దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. భోజరాజు ఒకనాడు ప్రధానమంత్రిని పిలిపించి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్టనష్టాలు కలగచేస్తున్నాయని పల్లెలలోనూ అడవులలోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ క్షేమమే మన కర్తవ్యం. ఆ ప్రజలకు, పైరులకి క్రూరముగాల వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను. కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్ళని, సేవకులని, వేట పరికరాలని సిద్ధం చేసి ఆ విషయం రాజుకి చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకి ఎక్కాడు. ఆ పల్లకిని బోయీలు మోస్తుంటే వేట కుక్కలు, వలలు, చిక్కాలు, జిగురు కండెలు పట్టుకొని నడుముకి దట్టి బిగించి విల్లములు, బల్లేలు, కత్తులు మొదలైన సాధనలతో వేటగాళ్ళు పల్లకి ముందు నడవసాగారు. అరణ్యంలోకి ప్రవేశించాక రాజు సేవకులని డప్పులు, తప్పెట్లు వాయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మహాధ్వనులకు బెదిరి ఏనుగులు, పులులు, సింహాలు, పందులు, లేళ్ళు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే రాజు వాటిని సంహరించాడు. ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకొని నగరానికి తిరిగి వస్తూ ఉంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. పరివారం నడవలేక నడుస్తున్నారు. తోవలో ఒక జొన్న చేను పక్క నుంచే వెళ్ళవలసి వచ్చింది. ఆ చేనుకి యజమాని అయిన శంకరశాస్త్రి చేను మధ్య ఎత్తైన మంచె మీద నిలబడి జొన్న కంకులను తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజుని చూశాడు. ఓ రాజా, ఇంత ఎండవేళ నువ్వు నీ పరివారము ప్రయాణం చేయడం తగిన పనేనా? ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మాకు మీకు ఆతిథ్యం ఇవ్వడం కర్తవ్యం. చూడండి, నా జొన్న చేను కంకులు చాలా చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లుగా ఉన్నాయి. మీరు, మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొద్దిసేపు విశ్రమించి వెళ్ళండి. బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అని అనుకోకండి. నాకై నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కనుక మీకు పాపం రాదు, తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు శంకరశాస్త్రి ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకలను తినమని అనుమతినిచ్చాడు. వాళ్ళు పండిన గింజలను తింటూ ఉంటే బ్రాహ్మణుడు కొంతసేపు చూస్తూ మంచె మీదనే కూర్చున్నాడు. ఎందుకో అతను మంచె దిగి వచ్చాడు. తన జొన్న చేనులోని కంకెలు చాలా వరకు రాజుగారి పరివారం తినేశారని చూసి దుఃఖంతో రాజుకెదురుగా వెళ్ళి, రాజా, నేరం చేసిన వారిని దండించవలసిన నువ్వే నీ కళ్ళ ముందే ఇలాంటి అకృత్యం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? ఇలాంటి నీకు ధర్మస్వరూపుడని కీర్తెలా వచ్చింది? నువ్వు వారిని వారించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా పేదవాడిని. ఎన్నో కష్టాలు పడి ఈ జొన్న చేనును పెంచాను. దీంతో కొన్నాళ్ళు పొట్టపోసుకోవచ్చని అనుకొని ఆశపడ్డాను. చేనునెలా చేశారో చూడు. ఇలా చేయించవచ్చునా? కంచే చేను మేస్తే కాపాడేవారెవరు? నేను, నా కుటుంబము జీవించడానికి ఆధారం ఏది అని విలపించాడు. అతని మాటలు రాజుకి వింతగా తోచాయి. దారిన పోతున్న వారిని పిలిచి తినమని ప్రార్థించిన తనే ఇలా మాట్లాడతాడే? నేనేం నేరం చేశాను? ఇంతలోనే ఇతని బుద్ధి ఇలా ఎందుకు మారింది? నేను అక్రమంగా తన జొన్న చేను పాడు చేయించానంటున్నాడు.
చూడబోతే ఇతను వెర్రివాడిలా ఉన్నాడు. సరే, ఏదో అయ్యింది. ఇతన్ని దుఃఖపెట్టడం ఎందుకు? ఇతనికి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించి ఇతన్ని సంతోషపెడతాను అని అనుకొని చేనులో కంకెలు తింటున్న వారిని బయటికి వచ్చేయమని ఆజ్ఞాపించాడు. అందరూ వచ్చేయసాగారు. అంతలో శంకరశాస్త్రి పిట్టలు రావడం చూసి మళ్ళీ మంచె మీదకి ఎక్కాడు. చేనులోంచి పోతున్న వారిని చూసి, అయ్యలారా, వెళ్ళిపోతున్నారేం? మీకు కావలసినన్ని కంకెలు తినండి, సంశయించకండి. పరులకు ఉపకారం చెయ్యని జన్మ ఎందుకు? మీకు కావలసినన్ని తిని తెంచుకు వెళ్ళండి. భోజరాజా, కొంతసేపు తినమని మీ పరివారాన్ని ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. రాజు అతన్ని వెర్రివాడనే భావించాడు. కానీ శంకరశాస్త్రిలో అటువంటి లక్షణాలు లేవు సరికదా. వివేకవంతుల్లాగే కనబడుతుండడంతో కొంత సందేహం కలిగింది. బాగా పరీక్షించాలని అతను తన పరివారాన్ని మళ్ళీ చేనులోకి వెళ్ళి జొన్నె కంకులు తినమని ఆజ్ఞాపించాడు. మంచం మీద కూర్చున్న బ్రాహ్మణుడు ఎంతో ఆదరంతో, తినండి, మంచి కంకులు చూసి తినండి అంటూ వారిని ప్రోత్సహించాడు. కొద్దిసేపట్లో అతను మంచి దిగవలసి వచ్చింది. కంకులను కోస్తున్న వారిని చూస్తూ, పరమేశ్వర, న్యాయశీలుడని పేరు పొందిన రాజే నిరుపేదైన నా జీవనాధారాన్ని జొన్న చేనును కొల్లగొట్టిస్తున్నాడు. ఇది నీతిమంతుల లక్షణమేనా? ఎవరి దగ్గరికి పోయి మొరపెట్టుకునేది? రాజా, నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు చేయిస్తున్న పని చాలా అన్యాయమైనది. నేనేం నేరం చేశానని నా చేనునిలా పాడు చేయిస్తున్నావు? తినబోతుండగా విస్తరిలాక్కున్నట్లు నోటికందుతున్న ఫలాన్ని నాశనం చేయించావు. ఏమిటి కారణం అని నిలదీశాడు. భోజరాజుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. బుద్ధిశాలి అయిన తన మంత్రిని చూసి, నీతిమంతా, ఈ బ్రాహ్మణుడి వైఖరి గమనించావు కదా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచె మీద ఉన్నప్పుడు కడు వినయంగా మాట్లాడుతున్నాడు. మంచె దిగితే కర్ణ కఠోరంగా మన మీద నిందలు మోపుతున్నాడు. ఇతనిలో ఇలా మార్పెందుకు వస్తుందో బాగా ఆలోచించి చెప్పు అని అన్నాడు. సమయస్ఫూర్తి గల మంత్రి ఆలోచించి, ప్రభు, ఈ బ్రాహ్మణుడి వైఖరి మారుతుండడానికి కారణం ఆ మంచెయే అనిపిస్తుంది. మంచె దిగగానే ఆ మహిమ పోయి సామాన్య లక్షణాలు వచ్చేస్తున్నాయి. మంచె ఉన్న స్థలంలో ఏదో మహిమ ఉండి తీరాలి. పరీక్షించకుండా చెప్పడం సాధ్యం కాదు అని అన్నాడు. నాకు అలాగే అనిపించింది. ఏదో ప్రభావం లేనిదే అతనికి ఇలాంటి గుణగణాలు కలగవు. దానికి కారణం తెలుసుకోవడం అవసరమే. బ్రాహ్మణుణ్ణి తృప్తిపరిచి ఆ స్థలం పరీక్షిద్దాం అని బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఓ బ్రాహ్మణుడా, సక్రమమో అక్రమమో నీ జొన్న చేనంతా పాడైంది. ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నేనొక మాట చెప్తాను, విను. ఈ చేను నా మనుషుల వల్లనే పాడైంది కనుక ఈ భూమిని నాకిచ్చే. ప్రతిఫలంగా నీకు చాలా ధనమిస్తాను. దానితో నువ్వు నీ కుటుంబము సుఖంగా జీవించవచ్చును. ఇలాంటి చేనులను ఎన్నింటినో కొనవచ్చు. నీ మేలు కోరే చెప్తున్నాను అని అన్నాడు రాజు. శంకరశాస్త్రికి రాజు ప్రతిపాదన నచ్చింది. అదే తనకి లాభం అనుకున్నాడు. రాజా, మీ మాటకెవరడ్డు చెప్పగలరు? మీకిష్టమై ఈ చేనును తీసుకుంటానంటే నాకు ఇష్టమే అని అన్నాడు. రాజు మంత్రిని పిలిచి, మనం నగరం చేరగానే ఇతనికి 10,000 నిశ్యములు నిప్పించు అని చెప్పాడు. బ్రాహ్మణుణ్ణి దారానగరం పోవలసిందిగా కోరాడు. అతను సంతోషంగా వెళ్ళాడు. రాజు మంచె కింది నేలను సేవకులచే తవ్వించగా కొంత లోతు తవ్వేసరికి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి కనిపించింది. మరికొంత లోతు తవ్వగా అద్భుతమైన సింహాసనం గోచరించింది. ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొదగబడి ఉంది. రత్నాలు నిండిన 32 బొమ్మలు కల 32 బంగారపు మెట్లు కలిగి ఉంది. దాని కాంతులు
సూర్యకాంతినే ధిక్కరిస్తున్నాయి. సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము, ఆనందము కూడా కలిగాయి. ఈ సింహాసనాన్ని ఏ కాలంలో ఏ రాజు అధిష్ఠించాడో, ఇది ఇక్కడ ఎందుకు పూడ్చబడిందో, ఈ సింహాసనాన్ని చూస్తూ ఉంటే దీనినెక్కినవాడు భోగభాగ్యములు విశేషంగా కలవాడని, భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడై ఉంటాడని అనిపిస్తుంది. ఇలాంటి సింహాసనం కల చోట మంచ వేయబడుట చేతనే దానిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణునకు ఉదార గుణములు కలుగుతుండేవి. పాపం ఆ బ్రాహ్మణుడికి తెలియదు. మంత్రి, నువ్వు చెప్పినదే నిజమైంది. ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది, కానీ సామాన్యులది కాదు. భూమి లోపల పూడ్చబడి ఉన్న దానిమీద మంచం మీద కూర్చున్నంత మాత్రాన్ని బ్రాహ్మణుడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటి లేదు అనడానికి సందేహం లేదు. ఈ సింహాసనం మీదే కూర్చుంటే కూర్చున్న వాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయో. ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం. నీతిమంతా దీనిని నగరానికి తీసుకుపోయి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను అని అన్నాడు రాజు. దానిని తీయించి నిపుణులైన సేవకుల చేత మోయించుకొని నగరానికి తీసుకుపోయి తనకి రత్నసింహాసనం లభించినందుకు పట్నంలో వేడుకలు జరిపించి బ్రాహ్మణోత్తములను రప్పించి శుభముహూర్తం నిశ్చయింపజేసి దానిని తన కొలువులో ప్రతిష్ఠించాడు. భోజరాజుకి ఆ సింహాసనం అధిష్ఠించాలనే ఆతృత పెరిగిపోసాగింది. అందుకు శుభలగ్నం పెట్టించాడు. ఆ వేళ ఉదయం మంగళ స్నానాలు చేసి చక్కని కొత్త బట్టలు ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, మంగళవాద్యాలు, భట్రాజుల స్తోత్రాలు, జనుల జయ జయధ్వానాలు మారుమ్రోగిపోతూ ఉంటే భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు. బ్రాహ్మణులు చెప్పిన మంత్రవిధులను ఆచరించాడు. ఆ దివ్యాసనాన్ని పూజించాడు. ప్రదక్షిణా నమస్కారాలు చేసి ముహూర్తకాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు. అంతే, ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవస్వరంలో మాట్లాడసాగింది. భోజరాజు ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మను చూస్తూ ఆమె మాటలు వినసాగాడు. భోజరాజా, ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు. కానీ దీనిని అధిరోహించడం కానీ దీని మీద కూర్చోవడం కానీ సామాన్యులకి సాధ్యం కాదు. సాహసం, వితరణ మొదలైన గుణసంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచిన వాడైన విక్రమార్కుడి సింహాసనం ఇది. దీనిని అధిరోహించడానికి అతనితో సమానులు మాత్రమే అర్హులు. ఇది మానవులు నిర్మించినది కాదు. దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడింది. అతను గతించాక ఇది పూడ్చిపెట్టబడింది. నాలాగే ఈ సింహాసనం మీదున్న 32 బొమ్మలు మాట్లాడగలవు. బొమ్మలమైన మేము మాట్లాడే శక్తి కలిగి ఉండడానికి కారణం లేకపోలేదు. నీకు మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి. నేనిప్పుడు చెప్పేదేమిటంటే, 4 దిక్కుల చివరల వరకు కీర్తి వ్యాపించినవాడు, 64 కళలలోనూ ప్రవీణుడు, సాహసం, వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగినవాడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కు, లేదా వెళ్ళిపో. నా మాటలను కాదని ఎక్కబోయావు, నీకు హాని కలుగుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తుంచుకో అని అంది. భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. సభలో ఉన్నవారు అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ, ఓ బొమ్మ, నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. విక్రమార్కుడని నువ్వు చెప్పావే, అతని చరిత్ర నేనెరుగను. అతని గుణాల వంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి.
నువ్వు సమర్థురాలివి అనిపిస్తుంది. విక్రమార్కుడి చరిత్ర చెప్పు అని అన్నాడు రాజు. అందుకా ప్రతిమ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు వర్ణించడం నా తరం కాదు, అయినా నా శక్తి మేరకు చెబుతాను అంటూ చెప్పసాగింది.